హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎఫ్పిసి నేను మీ అంజలి సో సత్య అంటూ మన ముందుకు రాబోతున్నారు హమ్రీష్ గారు. సో ఆయన చాలా మూవీస్లో చైల్డ్ ఆర్టిస్ట్గా చేసి ఫర్ ద ఫస్ట్ టైం డెబ్యూగా మన ముందుకు రాబోతున్నారు. అండ్ టీజర్ వాజ్ వెరీ గుడ్. సో ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ హమ్రీష్, ఎలా ఉన్నారు? నేను బాగున్నా, మీరు అన్నారు. నేను చాలా బాగున్నాను. అప్పుడెప్పుడో అమ్మ నాన్న ఓ తెలుగు అమ్మాయి చూసాం కదా, అలా అమ్మ నాన్న ఓ తమిళ అబ్బాయి ఓ తెలుగు అబ్బాయి ఏమనాలి? అదే, అమ్మ వచ్చి చెన్నై, నాన్న వచ్చి శ్రీశైలం, నెల్లూరు, హైదరాబాద్ ఓకే అన్ని కలిసి కుట్టేశారు. నేను ఇక్కడ వచ్చేసా ఇంకా. ఓకే. సో తమిళ్లో పెద్ద హిట్ అయింది లైక్ సో రంగోలి ఎలా వచ్చింది కాన్సెప్ట్ మీ దగ్గరికి? అండ్ వెన్ యూ లిసన్ ద స్టోరీ మీకేమనిపించింది? మీ క్యారెక్టర్ కోసం మీరు ఏం వర్క్ చేశారు? ఆ, వాలి అన్న వచ్చి నాకు 2015 నుంచి తెలుసు. సో అప్పుడు 2021లో మా నాన్న వచ్చి అన్న దగ్గర వెళ్ళి అమరీష్ ఒక స్టోరీ చేస్తామని చేసేప్పుడు అన్న దగ్గర ఆల్రెడీ ఈ స్క్రిప్ట్ ఉండింది. సో దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఇప్పుడు రంగోలి, ఇప్పుడు సత్యగా మీకు మీ దగ్గర ముందు ఉంది. ఓకే. సో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ హీరోగా డెబ్యూగా రాబోతున్నారు అని అంటే సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు యాక్సెప్ట్ యాజ్ అ హీరో. సో అలా మీరు రంగోలి చేసినప్పుడు అలాంటి ఇన్సెక్యూరిటీస్ ఏమైనా మీకున్నాయా? ఇన్సెక్యూరిటీస్ ఏం లేవు, ఎందుకంటే షూట్ వెళ్ళే ముందు బాగా వర్క్ చేసేసాము. ఈ సీన్ ఇలా ఉంటుందంటే నువ్వు ఇలా యాక్ట్ చేయాలి, ఈ ఎమోషన్ నువ్వు క్యారీ చేయాలి అని అన్న ముందే చెప్పారు. సో కాబట్టి అక్కడ షూటింగ్లో పెద్ద ఇన్సెక్యూరిటీస్ ఏం లేవు. ఏ వాట్ వాస్ ద ఛాలెంజ్ అంటే చిన్న చిన్న క్యారెక్టర్ చేసి ఒక టోటల్ ఫిల్మ్ నేను క్యారీ ఆన్ చేయాలా అంటే అప్పుడు నేనేం చేయాలి, దానికి నేను ఏం చేయాలంటే నా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ కనెక్ట్ అవుతుందా లేదా అని చూసుకొని మా ఫ్రెండ్స్ దగ్గర ఇలాంటి ఇన్సిడెంట్స్ వచ్చినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యారు అని కొంచెం కొంచెం వర్క్ చేసుకొని ఈ ఫిల్మ్ చేశాను. ఓకే. సో వాలి గారు వాజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ యాజ్ ఐ టోల్డ్ బిఫోర్. సో ఆయనకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది లైక్ సినిమాటోగ్రఫర్గా కావచ్చు, రైటర్గా కావచ్చు, అండ్ ఈవెన్ ఆయన కొన్ని యాడ్ షూట్స్ కూడా చేశారు. సో ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది మీకు? వాలి అన్న వెరీ టాలెంటెడ్. ప్రతి సీన్ నా కోసం యాక్ట్ చేసి చూపిస్తాడు అన్న. ప్రతి సీన్ ఎలా చేయాలి, కెమెరా ఎక్కడ వెళ్తుంది, నువ్వు కెమెరా చూడకూడదు, ప్రతి సీన్ నా కోసం అన్న. అంటే అన్న లేకుంటే ఈ సత్య అనే క్యారెక్టర్ రాడు, ఇంకా అమరీషే ఉంటాడు మీ ముందు. ఓకే. సో హమ్రీష్, వన్ థింగ్, ఇట్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్. సో బేసికలీ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, యూ హ్యావ్ అ బ్యాక్గ్రౌండ్ ఇన్ ఇండస్ట్రీ. సో డూ యూ ఎవర్ ఫేస్ దట్ నెపో కిడ్ అన్న పాయింట్ ఎప్పుడైనా ఫేస్ చేస్తారా? డూ యూ ఎవర్ లైక్ ఏ ఇండస్ట్రీ నుంచైనా ఎవరైనా సరే ఎప్పుడైనా ట్రీట్ చేస్తారా అలాగా యు ఆర్ అ నెపో కిడ్ అని? స్కూల్లో అఫ్కోర్స్ అందరికి తెలుసు, స్కూల్లో ఇలాంటి డైరెక్టర్ ఫ్యామిలీ నుంచి వస్తున్నాడు. బట్ ఐ హ్యావ్ నెవర్ టేక్ ఇన్ టు మై మైండ్. ఓకే, మీరు అనుకోండి, నాకు తెలుసు నేను ఎలా చేస్తున్నానని. సో ఐ నెవర్ టేకెన్ ఇన్ టు మై మైండ్. మీరు ఏమైనా అనుకోండి, నాకు తెలుసు నేను ఎలా ఉంటానని. ఓకే. ఐ వాస్ ఇన్ మై దట్ మైండ్ సెట్. సో ఓకే, మీ ఫ్యామిలీ ఇండస్ట్రీ అయినా సరే హూ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్? నాట్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ, హూ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్ ఇన్ ద ఇండస్ట్రీ? ఈచ్ ఫిలిం, ఈచ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ వాస్ మై ఇన్స్పిరేషన్. సీరియస్లీ, ఒక్కొక్క ఫిలింలో చూస్తే అంటే ఇన్స్పిరేషన్ అంటే ఏంటి, మనం చూసిన మనం నేర్చుకోవడం. ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క ఆర్టిస్ట్ చేసినప్పుడు వాళ్ళ ఎలా దీన్ని చేసుకుంటా, ఎలా లైక్ హౌ డిడ్ దే డూ ఇట్ అని కొన్ని చేసుకొని నేను నన్ను డెవలప్ చేసుకున్నాను. Okay. So in your Instagram page there was a pic. I think that was the last pic of your Instagram. That is Kamal Haasan garu. ఏంటి రంగోలి మూవీ సక్సెస్ తర్వాత, ఐ మీన్ టు సే సత్య మూవీ సక్సెస్ తర్వాత మీట్ అయ్యారా? వాట్ ఈస్ ద ఒకేజన్? యాక్చువల్లీ మా అంకుల్ ఇన్ఫ్లుయెన్స్తో నేను అడిగాను అంకుల్ దగ్గర, కమల్ హాసన్ సార్ ఒకసారి కలవాలి అంటే, వీ నోస్ హీస్ ఎ లెజెండ్. సో కమల్ హాసన్ సార్ ఆశీస్సులు నాకు దొరకాలి అని అపాయింట్మెంట్ చేసి కమల్ హాసన్ సార్ బర్త్డే రోజు ఆయన దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని, Okay. yeah, we know he's the legend of cinema, so I want to take his blessings. So this is the last question. So your mother is from Tamil. Yeah. Father is from Telugu, Yeah. right? So in Telugu, who is your favorite actor? In Tamil, who is your favorite actor? సో ఇది అమ్మ నల్ల కష్టం. ఏంటంటే తెలుగులో ఒక్కొక్క సినిమా హీరో ఇస్ వెరీ మాస్. మీరు అల్లు అర్జున్ సార్ తీసుకోవచ్చు, రామ్ చరణ్ సార్ తీసుకోవచ్చు, ఎన్టీఆర్ సార్ తీసుకోవచ్చు. ఐ లవ్ ఎవ్రీ వన్. ఐ డోంట్ నో టు సెలెక్ట్ హూ. సో ఐ లవ్ దిస్ ఇండస్ట్రీ. ఐ లవ్ ఇట్ వెరీ మచ్. తమిళ్, యాజ్ ఐ సెడ్, ఇట్ డిపెండ్స్ అపాన్ ఎవ్రీ మూవీ. ఇతనే నా ఫేవరెట్ యాక్టర్ అలా కాదు. సో ఎవరితో కలిసి యాక్ట్ చేయాలని ఉంది ఇన్ తెలుగు?
Telugu. I am not that developed, but I would like to work with Ram Charan sir. Oh, He's my favorite. I started his. I loved his film Racha. You know that film? It's my very favorite film. I watched it many times. Racha. So that was my first Telugu film. I think I watched it continuously many times. Racha. Okay. Yeah. So thank you, Hamrish, and all the best. Thank you. As in రంగోలీ సూపర్ సక్సెస్ అయింది అండ్ సత్యగా మన ముందుకు రాబోతున్నారు కాబట్టి సత్య ఆల్ ద బెస్ట్. Thank you. అండ్ అదే అన్నమాట, హమ్రేష్ని మనం ముందు డైరెక్ట్ తెలుగు ఫిల్మ్స్లో కూడా చూడబోతున్నాం కాబట్టి వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఆల్ ప్రాజెక్ట్స్. Thank you. Thank you. so థ్యాంక్ much. యూ.